మాలకు ప్రదేశం నాంది పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు చేసినటువంటి, వాళ్ళ పార్టీ చేసినటువంటి, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిపినటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రజాహింస పాలనకు వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా మరి ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు, అకృత్యాలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేయవచ్చో అన్ని రకాలైనటువంటి అకృత్యాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏకపక్షంగా తిరస్కరించి 160-150 స్థానాల నుంచి 11 స్థానాలకి దిగజార్చినటువంటి సత్యాన్ని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలన గురించి పునరాలోచన చేసుకోవలసినటువంటి వాస్తవాన్ని మర్చిపోయి, ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనే ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి విషయాన్ని మర్చిపోయి, ఎదుటివాడి మీద గడ్డేసి అధికారంలోకి రావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్, ఆలోచన ఇప్పటి వరకు కూడాను వాళ్ళల్లో నుంచి వీడకపోవడం చాలా దురదృష్టకరం. మన దురదృష్టం కొద్దీ వైసీపీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. గతంలో నాయకుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీ కరుణాకర్ రెడ్డి గారు తన కోల్పోయినటువంటి ప్రాబల్యాన్ని నాయకుడి దగ్గర తిరిగి సంపాదించుకునే దానికోసం ఇంత నీచానికి దిగజారాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్నారు, జాతస్య మరణం ధ్రువం అని. పుట్టినటువంటి ప్రతివాడు చనిపోక తప్పదు. మూగజీవాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యావరేజ్న గత ఎన్ని సంవత్సరాల నుంచి మనం యావరేజ్ చేసుకున్నా నెలకి ఒక 10 జీవాలు చనిపోతూ ఉన్నాయి అనేది జగమెరిగినటువంటి సత్యం. అది ఏ ప్రభుత్వంలో ఉండనివ్వండి, టీటీడీ చైర్మన్గా ఎవరన్నా ఉండనివ్వండి. దానికి మతపు రంగు లేదా మరొక కులపు రంగు, మరొక రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చేసేటువంటి కరుణాకర్ రెడ్డి గారి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని నేను ఖండిస్తా ఉన్నా. ఇకనైనా ప్రజల మెప్పు పొంది అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలమవుతుంది, సుదీర్ఘకాలం నిలబడుతుంది తప్ప ఏదో ప్రజల్ని ఆవేశపూరితులు చేసి రెచ్చగొట్టి, కులం పేరుతోనో మతం పేరుతోనో రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దోపిడీ విధానాన్ని కొనసాగించాలంటే ఎవరైనా కొద్ది కాలం ఒకసారి నమ్ముతారు.